హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఐ హోప్ అందరు కూడా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు అని చెప్పి. సో ఈ వీడియో నేను స్పెసిఫిక్గా కొన్ని కమెంట్స్ రీసెంట్గా వచ్చిన ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ వీడియో నుంచి తీసుకొని దానికోసం అడ్రస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. దిస్ ఈజ్ అ వెరీ షార్ట్ వీడియో. సో దీంట్లో నేను ఏం అడ్రస్ చేయాలనుకుంటున్నానంటే, మాక్ టెస్ట్ ఏది బెటర్, ఏది రాస్తే బెటర్, ఏ కంపెనీ మాక్ టెస్ట్ మనం అటెంప్ట్ చేయాలి, ఈ క్వశ్చన్స్ కొన్ని కనిపించాయి. సో మోస్ట్లీ నేనేం చెప్తాను అంటే, మార్కెట్లో ఉన్న ఏ మాక్ టెస్ట్ సిరీస్ తీసుకున్నా అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అని నేను చెప్పను. అలా అని చెప్పి ఎవరు కూడా అసలు మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అని కూడా చెప్పను. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ క్రియేటింగ్ ది క్వశ్చన్ పేపర్. Everyone has their own way of doing the examination. ఒకటి నేను సజెషన్ చెప్తాను ఏంటంటే, లుక్ ఫర్ టెస్ట్ సిరీస్ విచ్ హ్యాస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంటర్ఫేస్ హౌ ఐబీపీఎస్ కండక్ట్స్ ద ఎగ్జామ్. ఒకవేళ ఆ ఇంటర్ఫేస్ మీకు దొరకకపోతే జూమ్ చేసుకోండి. నేను స్పెసిఫిక్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు టెక్స్ట్ బుక్ రాసేవాడిని. అగైన్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ వీడియో టు రికమెండ్ టెక్స్ట్ బుక్. వాట్ ఐ యూస్ టు డూ అనేది చెప్తున్నాను. నేను టెక్స్ట్ బుక్ రాసేవాడిని. అప్పుడు ఆ ఇంటర్ఫేస్ అనేది నాకు ఎగ్జామ్కి క్లోజ్గా అనిపించలేదు. సో ఐ యూస్ టు జూమ్ ద స్క్రీన్ 125% నేను జూమ్ పెట్టుకొని ఎగ్జామ్ రాసేవాడిని. సో అప్పుడు నాకు కొంచెం అట్లీస్ట్ ఇట్ యూస్ టు మ్యాచ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ఐబీపీఎస్ ఎగ్జామ్. సో అది నేను వన్ ఆఫ్ ద థింగ్ చూసేవాడిని. సెకండ్, ఇప్పుడు ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నా మీకు పర్సంటైల్ అండ్ మీ ర్యాంక్ అవుట్ ఆఫ్ ద టోటల్ అటెంప్ట్స్ అనేది, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఇస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు డెఫినెట్గా చెక్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ చెక్ పాయింట్. సో మీ పర్సంటైల్ ఎలా ఉంది, ఎంతమంది కంటే మీరు బెటర్ పర్ఫామ్ చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. థర్డ్, ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో కండక్ట్ ఆల్ ఇండియా ఫ్రీ మాక్ టెస్ట్. అవి ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఎక్కువ మంది దాన్ని ఫ్రీ కాబట్టి అటెంప్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది హౌ యు ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ హౌ యు ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ అదర్ క్యాండిడేట్స్ అనేది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్ నేను చేసేవాడిని స్పెసిఫిక్గా. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద టెస్ట్ సిరీస్ యు బై, ఎన్ని వీలైతే అన్ని టెస్ట్ సిరీస్ రాయండి. నేను ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఎవ్రీడే ఒక మెయిన్స్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాసేవాడిని. సో దాట్ ఐ ఫీల్ కాన్ఫిడెంట్, ఆల్సో ఐ గెట్ యూస్ టు దాట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్స్ అనేది it's a different ball game which involves analytical skills, logical skills, your patience, right? మీ ఓపిక చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ దగ్గర చాలా తక్కువ టైం ఉంటుంది, ఎగ్జామ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మెయిన్స్ అలా కాదు. సో ఎన్ని వీలైతే అన్ని మాక్ టెస్ట్ రాయడం అనేది ది బెస్ట్ థింగ్ యూ కెన్ డూ బిఫోర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఐ హోప్ మీకు ఏదైతే డౌట్ ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ మాక్ టెస్ట్ కానీ అది క్లియర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ అండ్ ఐ ఆల్సో మోటివేట్స్ దెమ్ టు టేక్ మోర్ మాక్ టెస్ట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ద వ్యాలిడ్ వన్స్ ఐ విల్ డెఫినెట్లీ పిక్ అండ్ మేక్ మోర్ వీడియోస్ ఈ ఫార్మాట్లో. Okay friends, so thank you for watching this video. We'll meet in another video. Until then, all the best.